మొత్తం 4 భాగాలు విభజించి అందులో 3 భాగాలు వాడే ఇచ్చి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎటువంటి డయాగ్రామ్ వస్తుంది కనుక్కోండి అన్నాడు వాడు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎటువంటి డయాగ్రామ్ వస్తుందంటే ఇక్కడ లైన్ కంప్లీట్ చేయాలి. వాడు ఏమేమి ఇచ్చాడో ఆ లైన్ మొత్తం కంప్లీట్ చేస్తే ఓకే, ఇక్కడ ఈ విధంగా లైన్స్ ఈ డైరెక్షన్లో ఉండాలి లైన్స్. ఓకే, ఈ డైరెక్షన్లో లైన్స్ ఎక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది లైన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ రాదు. ఓకే, ఈ థర్డ్ ఆప్షన్ రావచ్చు, లాస్ట్ ఆప్షన్ కూడా రాదు. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ లైన్స్, ఈ లైన్స్ ఆధారంగా మనకున్న 4 ఆప్షన్లో 2 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకా మిగిలి ఉండేది 2 ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్స్ వల్ల ఈ 2 ఆప్షన్స్ కూడా ఇలాగే ఉన్నాయి లైన్స్. కానీ దాని లోపల ఒక డయాగ్రామ్ ఉందిగా. ఓకే, ఈ డయాగ్రామ్ ఓకే, ఇక్కడ ఈ ఉన్న డయాగ్రామ్, ఇక్కడ ఉన్న డయాగ్రామ్ 4 ఒకటే. ఆ డయాగ్రామ్ ఉన్న మొత్తం 3 భాగాలు ఒకటే. కాకపోతే లోపల డయాగ్నల్, ఇటువైపు ఉన్న డయాగ్నల్ మన ఇది ఇటువైపు అయిపోయింది. మన ఈ డయాగ్నల్ అంటే ఈ 2 డయాగ్నల్స్ ఒకటే. ఈ 2 సేమ్ టు సేమ్ డయాగ్రామ్. ఈ 2 సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఉన్నప్పుడు ఈ 2 కూడా సేమ్ అవ్వాలిగా. అంటే ఈ 2 సేమ్ ఉన్నప్పుడు ఈ 2 సేమ్ అవుతాయి. కాబట్టి ఇది మనకు ఇలా ఉన్న డయాగ్నల్ సేమ్. ఇటువైపు ఫస్ట్ డయాగ్రామ్లో ఇలా ఉంది, సెకండ్ డయాగ్రామ్లో ఇలా ఉంది, థర్డ్ డయాగ్రామ్లో ఇలా ఉంది. మనకు ఆన్సర్ వచ్చే దాంట్లో ఇవి 2 సేమ్ అయినప్పుడు, అవి 2 సేమ్ అయినప్పుడు మనకి ఇవి 2 కూడా సేమ్ అవ్వాలిగా. కాబట్టి డయాగ్రామ్ అనేది ఎలా రావాలంటే మన క్వశ్చన్లో ఈ విధంగా మనకు ఆన్సర్ ఉండాలి. ఆ విధంగా ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందంటే ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఉంది.